ఏపీలో వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ బాంబు పేల్చిన నారా లోకేష్ గారు మరి ఎవరెవరికి బ్యాన్ చేయబోతున్నారు, అది ఎవరెవరికి వర్తిస్తుంది? అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల అంటే కంప్లీట్గా కట్టుబడి ఉంటున్నారనమాట. అండ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, అదేవిధంగా యువతని ఏ విధంగా మంచి దారిలో తీసుకెళ్ళాలి అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. అండ్ ఆయన దావోస్లో పర్యటిస్తూ ఉన్నారనమాట. అంటే పెట్టుబడులని ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావాలి, మన రాష్ట్రంలో పెట్టుబడులని ఏ విధంగా అంటే పెట్టుబడులు పెడితే యువతకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు భారీగా వస్తాయి, అప్పుడు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అనే దిశగా అయితే ముందుకెళ్తూ ఉన్నారు. సో మరి అక్కడ ప్రతి ఒక్క అంటే అక్కడ కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్లని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే సో వాళ్ళకు లాభాలు రావాలి, ఇటు రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి, యువతకి అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి. సో ఈ విధంగా అయితే ముందుకెళ్తూ ఉన్నారనమాట. సో ప్రజెంట్ అక్కడ ఆస్ట్రేలియాలో ఒక రూల్ అనేది ఉందన్నమాట. అక్కడ ఎట్లా అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో 16 years లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియా యాక్సెస్ అనేది లేదు, కంప్లీట్గా బ్యాన్ అన్నమాట. 16 years క్రాస్ అవుతేనే సోషల్ మీడియా యూజ్ చేయాలి. సో అలాంటి రూల్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది. సో అది తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఇలాంటిది మన రాష్ట్రంలో కూడా ఎందుకు తీసుకురాకూడదు, మనం కూడా దీన్ని ఎందుకు అమలు చేయకూడదు, ప్రజెంట్ జనరేషన్లో యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో వీడియోస్ని చూసి లేకపోతే వీడియోస్ని క్రియేట్ చేయడంలో బిజీగా ఉండిపోయి సో వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, వాళ్ళు చదువులు పక్కన పెట్టేసి అండ్ రకరకాల వ్యసనాలకి పాల్పడుతూ ఉన్నారు, వాళ్ళ జీవితానికి కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా. అంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అంటే మెచ్యూరిటీ వస్తుంది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, ఆలోచిస్తారు, కొంచెమైనా 100కి ఒక 1% అయినా కూడా ఆలోచించే విధానం అనేది మారుతుంది. కాబట్టి అప్పుడు ఓకే. కానీ చిన్న వయసులోనే పేరెంట్స్ అనేవాళ్ళు ఫోన్లు ఇప్పించడం, సో ఆ ఫోన్లో రకరకాల వీడియోస్ చూడడం కానీ, లేకపోతే వ్యసనాలకు అలవాటు పడిపోవడం కానీ, చెడు అలవాట్లు నేర్చుకోవడం కానీ, వేరే వాళ్ళని కూడా చెడు అంటే ఈ విధంగా యూత్ అనే వాళ్ళు పాడైపోతూ ఉన్నారు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అంటే దీన్ని ఒక రూల్ని పాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పకడ్బందీగా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ప్రభుత్వం సైడ్ నుంచి రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్ని పర్మిషన్స్ కావాలి అండ్ సెక్షన్స్ అని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి. సో అంత ఈజీ విషయం అయితే కాదు. ఇలా చేయడం ఓకే, మంచి ఐడియానే. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఉంటారు పేరెంట్స్ ఐడి తీసుకుని వాడుకునే వాళ్ళు, దాన్ని మిస్యూజ్ చేసే పిల్లలు కూడా ఉంటారు. సో మరి వాళ్ళని ఎట్లా అరికట్టగలుగుతారు? అదే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచే పోలీసులే పట్టించుకోవాలి, ప్రభుత్వం సైడ్ నుంచే రూల్స్ పెడితే వాళ్ళకే భయపడాలి, ఈ విధంగా కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. తల్లిదండ్రుల సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏ విధంగా ఎంత ఎఫర్ట్స్ చూపించాలో ఆ ఎఫర్ట్స్ చూపించాలి. ఇప్పుడు ఒక తప్పు చేశారు, వాళ్ళని ప్రభుత్వం సైడ్ నుంచే వాళ్ళు శిక్ష చేస్తారు, భయపడాలనే విధంగా కాకుండా ఇంట్లో వాళ్ళు ఈ తప్పు చేయాలి అనుకుంటే, ఈ యొక్క పని చేస్తే దానికి 10 సార్లు ఆలోచించే విధంగా పిల్లల్ని చెయ్యాలి. మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటాడో, చేసిన తర్వాత వాళ్ళని కొడతారేమో, ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారేమో అని చెప్పేసి ఇలాంటి ఒక ఆలోచన వచ్చే విధంగా తల్లిదండ్రులు కూడా చేయాలి. సో దానికి తోడు ఈ యొక్క రూల్ని కూడా పాస్ చేయడానికి సహాయ శక్తులు అయితే నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి అయితే నారా లోకేష్ గారు అనుకుంటూ ఉన్నారనమాట. సో ఒకవేళ రూల్ కనుక వస్తే ఖచ్చితంగా 16 years లో పిల్లలకి మాత్రం ఇక్కడ కూడా ఈ సోషల్ మీడియా యాక్సెస్ అనేది ఉండకపోతే ఇంకా వాళ్ళ ఆ ఏజ్ అంతా కూడా కంప్లీట్ స్టడీస్ మీద దృష్టి పెడితే ఇంకా వాళ్ళ లైఫ్ బాగుంటుందని ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే అనుకుంటూ ఉన్నారు. మరి ఒక రూల్ అనేది పాస్ చేస్తారా, ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదనేది మరి చూడాలి.